పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వరకు చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడి మాటలను మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. కళ్ళ వంచి ప్రార్థన చేసుకుందాము. దేవుని సహాయం కొరకు, దేవుని నడిపింపు కొరకు దేవుని అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడు దేవుడు, మనలను చూస్తున్న దేవుడు, మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన హృదయ అంతరంగంలో ఉన్న వాటిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తారు. మనకు అవసరమైన రీతిగా ఆయన మాట్లాడతారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు జీవము కలిగిన మాటలు. మీరు అన్నారు, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సిత్తె వంటిది కాదా. అవును ప్రభువా, మీ మాటలు మా హృదయాలను పగలగొడతాయి, మా హృదయాల్లోకి దూసుకొని పోతాయి. నాయనా, మమ్మల్ని బ్రతికిస్తాయి ఈ మాటలు. ఈ మాటలతో మమ్మల్ని ధైర్యపరచండి ప్రభువా, ఆదరించండి. ఈ లోకంలో నాయనా మేము బ్రతకాలంటే మీ మాటలు మాకు అవసరం ప్రభువా. కరుణ చూపండి, కృప కలిగి ఆయన మీ మాటలను నాయన మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ మెల్లని స్వరాన్ని మేము గ్రహించడానికి మీ కృప దయచేయండి ప్రభువా. జీవితాలను సంపూర్ణముగా మీ ఆధీనంలోకి తెచ్చుకొని ఆయన మీ స్వరాన్ని వినే గొప్ప భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లు చేయండి. నిలువబడిన మీ దాసుని మీ శిలువ రక్తధారలతో శుద్ధీకరించి పవిత్రమైన సాధనముగా, బలమైన సాధనముగా మీరు వాడుకొనమని వేడుకుంటున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా చాలామంది నాయన రాలేదు. మరి ఆటంకాలు ఏవైనా ప్రభువా, బిడ్డలను మీ చిత్తమైతే మార్గ మధ్యలో ఉంటే క్షేమముగా మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాం. నిర్లక్ష్యముగా ఎవరైనా మీ సన్నిధికి రాకుండా ఉన్నట్లయితే దయతో వారిని క్షమించండి, అయినా గద్దించండి. మరొకసారి వారి మీ సన్నిధికి రావడానికి అవకాశం దయచేయండి. అయినా ఎంతటి ఆశీర్వాదములు వారు పోగొట్టుకుంటున్నారో వారికి తెలియదు ప్రభువా. కనికరించండి, సహాయం చేయండి. ఆత్మ వివేచనతో నాయనా, పరలోక సంబంధమైన జ్ఞానముతో మీరు ఇస్తున్న ఆశీర్వాదాలను వారు పొందుకోవాలని ఆసక్తి నాయన కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ ఆధీనంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకొనండి. పరిశుద్ధాత్మ దేవుడు మా అసలైన బోధకుడు ఆయన ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ us to be holy as he is holy. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆయన బిడ్డలమై ఉన్న మనము పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. గత 6 వారాలుగా ఇదే అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాము. దేవుని పిల్లలైన వారందరూ పరిశుద్ధులై ఉండుట అవశ్యము. ఇట్ ఈస్ మ్యాండేటరీ. It is mandatory to every child of God to be holy at any cost. ఏ పరిస్థితులైనా ఆయన బిడ్డలైన వారు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలను పిలిచిన ఉద్దేశ్యము అదే. దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశ్యము ఎందుకంటే తెస్సలోనిక పత్రికలో మనం ప్రతి వారము ధ్యానం చేస్తున్నాం ఈ మాట. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండుటకు మనలను పిలువలేదు. దేవుని ఉద్దేశ్యము, దేవుని ఇష్టము, దేవుని సంకల్పం ఏంటంటే ఆయన బిడ్డలైన వారు పరిశుద్ధులుగా ఉండాలి. దే మస్ట్ లీడ్ ఎ హోలీ లైఫ్. అది దేవుని యొక్క సంకల్పము. ఇట్ వాజ్, ఇట్ ఈస్ అండ్ ఇట్ విల్ బి హిస్ ఓన్లీ డిజైర్. హిస్ ఓన్లీ డిజైర్. ఆయనకున్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే ఆయన బిడ్డలైన వారు ఈ లోకములో పరిశుద్ధులుగా జీవించాలనేది ఆయన సంకల్పము. ఆయన పిల్లలైన వారందరూ పరిశుద్ధులై ఉండాలి. ఇది ఆయన చిరకాల వాంఛ, ఆయన ఉద్దేశ్యము, ఆయన సంకల్పము కూడా. ఇందు నిమిత్తమై పేతురు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు.
ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగములో పేతురు భక్తుని హెచ్చరికలు మనం చూస్తున్నాము. మీరు విధేయులకు పిల్లలై ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? పరిశుద్ధులై ఉండి రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై ఉండాలి. విధేయత అనేది దేవుడు తన బిడ్డలందరిలో కోరుకునే ఒక ప్రధానమైన అంశము. విధేయత, ఒబీడియన్స్. గాడ్ వాంట్స్ us టు బి ఒబీడియంట్. దేవుడు విధేయత కోరుకుంటాడు. ఈ లోకంలో తల్లిదండ్రులముగా మన బిడ్డలు మనకు విధేయులై ఉండాలని కోరుకోమా? ఒకవేళ మన బిడ్డలు మనకు విధేయులు కాకపోతే, ఒబీడియంట్గా ఉండకపోతే ఎంత వేదనగా ఉంటుంది ఒక తండ్రికి, ఒక తల్లికి. నా పిల్లలు నాకు లోబడటం లేదే, నా పిల్లలు నా మాట వినటం లేదే, నన్ను ఎదిరిస్తున్నారే, నన్ను బెదిరిస్తున్నారే అని ఆ హృదయంలో తల్లిదండ్రులు పడే వేదన అర్థం కాదండి మనకి. నిజముగా పడిన తల్లిదండ్రులకి ఆ వేదన అర్థమవుతుంది. మరి మన పరలోకపు తండ్రి తన బిడ్డల్ని పరిశుద్ధులుగా ఉండటకు పిలుచుకొని వారిని లోకంలో వారిని నాటి వారిని పెంచి పోషిస్తూ ఉంటే వారు దేవునికి అవిధేయులయ్యి దేవునికి ఎదురు తిరిగి అపవిత్రులుగా జీవిస్తూ ఆయనకి విధేయత చూపించకుండా ఇష్టప్రకారంగా జీవిస్తూ ఉంటే ఆ పరలోకపు తండ్రి ఎంత దుఃఖపడతాడు, ఎంత ఏడుస్తాడు, ఎంత వేదన పడతాడు. అందుకనే వ్రాశారు, నేను మీ అవిధేయతను బట్టి చాటున ఏడ్చుదును. దేవుడు ఏడుస్తాడండి మనం అవిధేయులమైతే. మనం దేవుణ్ణి మరి లెక్క చేయకపోతే, దేవునికి విధేయులం కాకపోతే దేవుడు ఎంతో ఏడుస్తాడరే. దేవునికి మన గురించి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. పోయిన వారం ధ్యానం చేశాము. అయ్యా, నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అన్నాడు దావీదు మహారాజు. దేవుడికి మన గురించి మంచి తలంపులు కలిగిన దేవుడైన, మన గురించి సమాధానకరమైన ఉద్దేశములు కలిగిన దేవుడైన, అలాగే ఆయన ఎల్లప్పుడూ మన గురించి ఆలోచించే దేవుడు, మన మేలుని గురించి ఆలోచించే దేవుడు, ఆయన ఎల్లప్పుడూ మన గురించి చింతించే దేవుడు. ఇన్ని మన గురించి ఆయన చేస్తున్నప్పుడు తన బిడ్డలు ఆయనకి విధేయులై ఉండాలని కోరుకోవటంలో ఏమైనా తప్పుందా? ఇస్ దేర్ ఎనీ రాంగ్? దేవుడు ఇన్ని మన కొరకు చేస్తున్నప్పుడు, ఇంత ఆలోచన చేస్తున్నప్పుడు, ఇన్ని ఉద్దేశాలు మన గురించి కలిగి ఉన్నప్పుడు నా బిడ్డలు నాకు విధేయులై ఉండాలని కోరుకోవడంలో ఏమి తప్పులేదు కదా. ఆయన ఉద్దేశాలు ఏం తప్పులేదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది దైవజనులు దేవునికి విధేయులై ఉన్నారు. వారు దేవునికి విధేయులై ఉండుటను బట్టి దేవుడు వారిని దీవించినాడు, ఆశీర్వదించినాడు, అనేక తరతరాలకు ఆశీర్వాద కారకులుగా వారిని ఉంచినాడు. మొదటి వ్యక్తిని మనం చూద్దామంటే నోవహు మనకు కనపడతాడు. నోవహు ఆ పరలోకపు తండ్రికి విధేయుడైనాడు. అందుని బట్టే భయంకరమైన జల ప్రళయము నుండి ఆయన తప్పించబడి చరిత్రలో నీతిపరుడుగా, యథార్థవంతునిగా దేవుని కృపను పొందుకోగలిగినాడు. నోవహు దేవుని కృప పొందినవాడాయను. బైబిల్ గ్రంథం చాలా తేటగా ఉంటుంది. అబ్రాహాము ఆ పరలోకపు తండ్రికి విధేయుడైనాడు. అందుకనే ఆయన దేవుని స్నేహితుడు కాగలిగినాడు. అలాగే విశ్వాసులకు తండ్రి కాగలిగినాడు. అలాగే తర్వాత మోషే ఆ పరలోకపు తండ్రికి విధేయత చూపించినాడు. మోషే ఏమయ్యాడో తెలుసా? దేవుని నుంచి ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు. మోస్ట్ మీకెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ మై సర్వెంట్ మోసెస్. దేవుని చేత సాక్ష్యం పొందినాడు. దావీదు ఆ తండ్రికి విధేయత కలిగి జీవించినాడు. దావీదు ఆ తండ్రికి విధేయత కలిగి జీవించడాన్ని బట్టి ఆయన దేవుని హృదయానుసారుడని పిలువబడినాడు. ఇంకా ఎంతో మంది భక్తులు ఉన్నారు, కానీ యేసు ప్రభు యొక్క విధేయత అది మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విధేయత. యేసు ప్రభువు ఆ పరలోకపు తండ్రికి విధేయత చూపినాడు. విధేయత అంటే ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. ఎంతగా ఆయన విధేయత చూపినాడో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఆయన విధేయత గురించి వ్రాయబడింది. ఆయన ఎంతగా విధేయుడైనాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను
తగ్గించుకొనెను. అద్భుతమైన మాటలండి. తనను తాను మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అంత నొక్కి చెప్తున్నాడంటే, సిలువ మరణము అతి నీచమైన మరణాలలో ఒకటి. నీచమైన మరణాలలో ఎంతో భయంకరమైన పాపాలు చేసిన వారికి తప్ప సిలువ మరణం ఉండదు. కాబట్టి అంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. ఇందును బట్టే ఆ తండ్రికి ప్రియకుమారుడు కాగలిగినాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి, అంతే. ఈయన నా ప్రియకుమారుడు. ఆయన విధేయతే మనకు రక్షణనిచ్చింది, అవునా కాదా? ఆయన విధేయతను బట్టి ఈరోజు నీవు నేను రక్షించబడ్డాము. ఆయన విధేయత మనను నరకము నుంచి తప్పించింది. ఆయన విధేయత దేవుని ఉగ్రత నుంచి మనల్ని తప్పించింది. మనము ఈరోజు మరి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలంగా ఉండగలిగినామంటే కారణము ఆయన సిలువలో చూపిన విధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విధేయత మనల్ని ఆ తండ్రికి కుమార్తెలుగా చేసింది. పరలోక రాజ్య వారసత్వాన్ని మనకు అనుగ్రహించింది. ఆయన విధేయత మనలను నీతిమంతులుగా మార్చింది. వాక్యం చూద్దాము. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతు. ఒక్కని విధేయత, ఆదాము యొక్క అవిధేయత మనలందరినీ ఏ విధంగా పాపులను చేసిందో, యేసుక్రీస్తు విధేయత మనలందరినీ నీతిమంతులుగా చేసిందండి. నీతిమంతులుగా. మనం పాపులం ఎంత మాత్రం కాదు. ప్రభువులో మనముంటే మనము నీతిమంతులము. పిలువబడటానికి అర్హత లేదు, కానీ మనకి ఆ అర్హతను దేవుడు మనకిచ్చినాడు. నీవు నేను ఆయనకు విధేయత చూపగలిగితే మనలను పవిత్రులనుగా మార్చివేస్తాడు. ఆయన పవిత్రులనుగా అందుకనే పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించవద్దు అంటున్నాడు. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించవద్దు. పూర్వపు అజ్ఞాన దశ అంటే ప్రభువుని ఎరుగక ముందు మనం ఉన్న దశ, ప్రభువుని ఎరుగక ముందు మనం ఉన్న స్థితి ఏంటో బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు మన స్థితి గురించి వ్రాస్తాడు. అజ్ఞాన స్థితి గురించి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-4 వచనాలు మనం చదువుదాం త్వరగా. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు, అంటే లోక సంబంధమైన కార్యములు చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుని. ఎప్పుడు మునుపు అంటే ప్రభువును ఎరుగక ముందు మీరు నడుచుకున్నారు. లోకపు అజ్ఞాన స్థితిలో మీరున్నారు. ఆ వాయుమండల సంబంధ అధిపతి అయిన ఆ సాతానుని, వాడి కార్యములను మీరు అనుసరించారు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ మాటలకు వివరణ అక్కర్లేదు, మీరు సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మనందరము చచ్చిన వారము, మనందరము దేవుని ఉగ్రత పాత్రులము, శరీరాశలను అనుసరించి ప్రవర్తించిన వారము, శరీరము మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకున్న వారము. అట్టి స్థితిలో ఉన్న మనలను దేవుడు తన మహాకృప చొప్పున కరుణతో మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినాడంట. బ్రతికించబడిన వారము మరలా చచ్చిన స్థితిలోనికి వెళ్ళటము దేవునికి ఇష్టము లేదు. ఒకసారి దేవుడు తన ప్రాణము పెట్టి మనల్ని బ్రతికించుకున్నాడు.
చచ్చిన వారిని, ఉగ్రత పాత్రులను మనల్ని బ్రతికించినాడు. నరకానికి పోకుండా ఆయన కాపాడినాడు. మరి ఇప్పుడు మన స్థితిలో ఏ స్థితిలో మనం ఉండాలి? లోకాశలను మనం అనుసరించకూడదు. అజ్ఞాన దశ పోయింది, ఇప్పుడు జ్ఞాన దశలోనికి మనం రావాలి. దేవుని మాటలకు లోబడే స్థితి మనకు ఉండాలి. దేవుని మాటలను అనుసరించి జీవించే జీవితం మనకు ఉండాలి. లోకాశలను విసర్జించాలి. నీ ఇష్ట ప్రకారం జీవించకూడదిక, దేవుని ఇష్ట ప్రకారం నీవు జీవించాల. పూర్వపు అజ్ఞాన దశ కాదు, ఇప్పుడు మన దశ మారింది. అందుకనే పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో ఆయన అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి మనము సజీవ యాగముగా సమర్పించుకోవాలండి. We have to submit ourselves to our Lord and Savior. సంపూర్ణముగా సమర్పించుకోవాలి. శరీరాశలను, శరీర కోరికలను జయించాలంటే దేవుని ఆధీనములోకి మనం రావాలి. దేవుని ఆధీనములో ఉంటే దేవుడు మన పవిత్రముగా, పరిశుద్ధముగా ఉండుటకు దేవుడు సహాయం చేస్తాడు. 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోక కట్టుబాట్లు నీవు పాటిస్తున్నావంటే నీలో పవిత్రత లేదు. నువ్వు అజ్ఞాన దశలో నుంచి జ్ఞాన దశలోకి మారావు, కానీ నీ లోకాచారాలు నీకు ఇంకా పోలేదే. లోకం అనుసరిస్తున్న కట్టుబాట్లు నీవు ఇంకనూ అనుసరిస్తున్నావే. లోకంలో ఉన్న విషయాలన్నీ నువ్వు ఇంకా అనుసరిస్తున్నావే. లోక సంబంధమైనవన్నీ మనలను అపవిత్రపరిచేవే. లోక సంబంధమైనవన్నీ మనలను అపవిత్రులుగా మార్చి, భ్రష్టులుగా మార్చివేస్తాయి. అప్పుడంటే అజ్ఞాన కాలములో, అజ్ఞాన దశలో ఉన్నాము కాబట్టి మనం క్షమించబడ్డాము. మనకు తెలియదు కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడు. సరేలే, వాళ్ళకి తెలియదు కదా పాపం, తెలిసినట్లయితే చేయరు కదా, అజ్ఞాన దశలో ఉన్నారు కదా, క్షమిద్దామని క్షమించాడు. ఇప్పుడైతే అన్నీ తెలిసి కూడా చేస్తున్నామంటే ఇది క్షమార్హము ఎంత మాత్రము కాదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములో, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. అప్పుడు ఆ జ్ఞాన దశను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడండి. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. నౌ నో ఛాన్స్ టు ఎస్కేప్. తప్పించుకునే అవకాశం లేదు. మనకు అప్పుడు చెప్పేవారు లేరు. ప్రభువుని ఎరగక ముందు అజ్ఞానంతో జీవించినాము, అజ్ఞానంతో ప్రవర్తించినాము. ఇప్పుడైతే మారు మనస్సు పొందాము అని అంటున్నాం కదా, మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కదా. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు రూపాంతరము పొందుడి అంటున్నాడు. రూపాంతరము. క్రైస్తవుడని, క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు కదా, రూపాంతర అనుభవం నీకున్నదా? రూపాంతర అనుభవము నీలో ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డ, రూపాంతర అనుభవం అంటే పాత జీవితము మారి, రోత జీవితము మారి, క్రొత్త జీవితముగా, పవిత్రమైన జీవితముగా మారుట. సీతాకోక చిలక గొంగళి పురుగు నుంచే వస్తుంది, అంతేనా? సీతాకోక చిలక దాంతరికి అదే పుట్టదండి. గొంగళి పురుగు ఫస్ట్ పుడుతుంది. ఆ గొంగళి పురుగు ప్యూపాదశలోకి వెళుతుంది. ఆ ప్యూపాదశలో నుంచి కొంతకాలం శ్రమ పడిన తర్వాత అది ఒక బంగారు వన్నెలో ఉండే సీతాకోక చిలకగా, రకరకాల రంగులలో అందమైన సీతాకోక చిలకగా మారిపోతుంది. అది రూపాంతర అనుభవం అంటే. సీతాకోక చిలక మళ్ళీ తన జీవితంలో ఎప్పుడు గొంగళి పురుగు దశకు మళ్ళీ రాదు. ఆ సీతాకోక చిలక చచ్చిపోవాల్సిందే కానీ గుడ్లు పెట్టి చచ్చిపోద్ది. ఆ గుడ్లు మళ్ళీ
మళ్ళీ గొంగళ పురుగులు అవుతాయి, మళ్ళీ సీతాకోక చిలుకలు అవుతాయి. కానీ సీతాకోక చిలుక మళ్ళీ ఎప్పుడు గొంగళ పురుగు దశకు తిరిగి మరి క్రైస్తవులు మరి చెప్పుకునే మనము మరి ఎందుకు మరలా పాత స్థితికి మరలా వస్తున్నాము? ఎందుకు అజ్ఞాన దశలోకి మళ్ళీ దిగజారిపోతా ఉన్నాము? కొత్త రూపము స్టాండర్డ్ అయిపోవాలండి మన జీవితాల్లో. ప్రభువును తెలుసుకున్న తర్వాత, రూపాంతర అనుభవం పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మన హృదయ స్థితి మారిన తర్వాత, మన అజ్ఞాన దశ మారిన తర్వాత మన స్థితి స్టాండర్డ్ అయిపోవాలి ప్రభువులో. మరలా ఆ పాత జీవితము, రోత జీవితము మనలో కనపడకూడదు. పర్ఫెక్ట్ కాదు, ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. అయినప్పటికీ మనకు తెలిసినంత వరకు, మన జీవితాల్లో మనకు వీలున్నంత వరకు మనం పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి దుఃఖపెట్టకుండా పవిత్రముగా పరిశుద్ధముగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీ శరీర అవయవాలను అపవిత్రతకు మీరు అప్పగించినారు, అపవిత్రమైన కార్యములకు మీ జీవితాల్లో చోటించినారు. మరి ఇప్పుడు మీ దశ మారింది, మీరు మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, క్రీస్తు బిడ్డలుగా మీరు మారారు. మీరు పవిత్రులుగా ఉండుటకు ప్రయాసపడండి మీరు అంటున్నాడు పౌలు భక్తుడు. పరిశుద్ధులుగా, పవిత్రులుగా. ఎందుకు పవిత్రంగా ఉండాలి? అపవిత్రంగా ఎందుకు ఉండకూడదు? పవిత్రంగా ఉంటే కలిగే లాభాలేంటి? అపవిత్రంగా ఉంటే కలిగే నష్టాలేంటి? పవిత్రత లేకపోతే పరిశుద్ధత మనలను ఎంతగా హెచ్చిస్తుందో, అపవిత్రత, అపరిశుద్ధత ఒక వ్యక్తిని అంతగా దిగజార్చి పతనం చేస్తుంది. పరిశుద్ధత మనల్ని ఎంతగా హెచ్చిస్తుందో, అపరిశుద్ధత అంతగా దిగజార్చి మనిషిని పతనం చేస్తుంది. బైబిల్ గ్రంథంలోని కొన్ని లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు త్వరగా చూద్దాము. కొంతమంది జీవితాలను మనం త్వరగా పరిశీలన చేద్దాము. మరి మొదటి వ్యక్తి, కోట్ల జనాభాలో మరి నోవహు మాత్రమే ఎందుకు దేవుని కృపను పొందుకోగలిగినాడు? మొదటి ప్రశ్న, మొదటి వ్యక్తి, మొదటి క్యారెక్టర్. కోట్ల మంది ప్రజల మధ్యలో నోవహు ఒక్కడే దేవుని కృపను ఏ విధముగా పొందుకోగలిగినాడు? ఇది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, లోకములోని ప్రజలంతా అపవిత్రమైన జీవితానికి, అపవిత్రతకు తమ శరీర అవయవాలను అప్పగించుకుంటే, నోవహు మాత్రమే తన శరీర అవయవాలను పవిత్రతకు అప్పగించినాడు. ఇదే తేడా. నోవహు మాత్రమే తన శరీరాన్ని దేవునికి అప్పగించినాడు. ఇది సామాన్యమైన విషయం కాదండి, సామాన్యమైన విషయం కాదు. లోకమంతా ఒక దారిలో పోతా ఉంటే, అధిక శాతము ఒక దారిలో పోతా ఉంటే, తర్వాత కూడా వెంబడిస్తాడుగా. ఇదేదో బాగున్నట్టుకుంది, అందరు అక్కడికే పోతున్నారు, ఇటు ఎవరు పోవటం లేదు, అందరు అక్కడికే పోతున్నారు, అది బాగుంటుందేమో అని అందరూ అక్కడికే పోతారు. కానీ నోవహు ఇరుకైన మార్గం ఎంచుకున్నాడు. అందరూ విశాలమైన మార్గం ఎంచుకుంటా ఉంటే, నోవహు ఇరుకైన మార్గము, శ్రమలతో కూడిన మార్గము, చాలా ఇబ్బందికరమైన మార్గము, ముళ్ళతో, రాళ్లతో, రప్పలతో, కష్టాలతో, ఇబ్బందులతో, శోధనలతో కూడిన మార్గాన్ని నోవహు ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఎంతో విశ్వాసం కావాలి, ఎంతో నిబద్ధత కావాలి. తన అవయవాలు అదుపు తప్పిపోకుండా తన ఆధీనంలో ఉంచుకొనగలగాలి. తన అవయవాలన్నీ అదుపు చేసుకోగలిగినాడండి నోవహు. అందుని బట్టే నోవహు దేవుని కృపను పొందుకోగలిగినాడు. దేవుడు ఆయన్ని ఓడలో ప్రవేశపెట్టాడు, ఆయన కుటుంబానంతా రక్షించాడు. ఆయన విశ్వాసాన్ని గురించి ఒక్క మాట చదువుదాము. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనము.
ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనము దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట సూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నీవును నీ ఇంటి వారును. నోవహు యొక్క జీవితాన్ని బట్టి, నోవహు యొక్క పవిత్రతను బట్టి నోవహు కుటుంబం అంతా రక్షించబడింది. వాట్ ఏ గ్రేట్ టెస్ట్ మనీ, వాట్ ఏ గ్రేట్ టెస్ట్ మనీ. నీ గురించి నా గురించి దేవుడు ఒకవేళ సాక్ష్యం ఇవ్వవలసి వస్తే ఇటువంటి సాక్ష్యము దేవుడు నీ గురించి ఇవ్వగలడా, నా గురించి ఇవ్వగలడా? నోవహు మాత్రమే దేవుని కృపను పొందుకోగలిగినాడు. రెండవ క్యారెక్టర్ చూద్దాం. రెండవ క్యారెక్టర్, యాకోబుకు 12 మంది సంతానము, 12 మంది కుమారుల్లో యోసేపు మాత్రమే ఎందుకు గొప్పవాడు కాగలిగినాడు? ఎందుకు గొప్పవాడు కాగలిగినాడు? ఐగుప్తుకు ప్రధాని కాగలిగినాడు. ఎందుకంటే యోసేపు అపవిత్రతకు తన శరీర అవయవాలను అప్పగించలా. నా దేవునికి విరోధముగా నేను పాపము చేయను అని తీర్మానించుకున్నాడు. ఆయన తీర్మానమే ఆయన్ని సింహాసనం ఎక్కించిందండి. సింహాసనం ఎక్కించింది ఆయన తీర్మానము. మరి ఆయన పవిత్రమైన జీవితము మనల్ని ఎంతో హెచ్చిస్తుంది. మన పవిత్రమైన జీవితము మనల్ని ఎంతో ఘనపరుస్తుంది. యోసేపు ఎంతగా ఘనపరచబడ్డాడో కొన్ని మాటలు చదువుకుందాము. ఆదికాండం 41వ అధ్యాయములో, ఫరో చూడుము, ఐగుప్తు దేశంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను అని యోసేపుతో చెప్పిన. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని 2వ రథం మీద ఎక్కించెను. 44వ వచనము, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు అని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే అధికారం అంతా యోసేపు చేతికి అప్పగించబడింది. ఫరో ఊరక కూర్చుంటాడు అంతేగాని ఫరో కాదు, యోసేపే ఫరో. యోసేపు చేతికి ఉంగరం పెట్టబడిందంటే అధికారానికి గుర్తది. ఆ దాంతో ముద్ర వేస్తే అది శాస్త్రము, చట్టమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఊహకు అందని సంగతి అండి. ఒక బానిసగా వెళ్ళిన ఒక మరి ఐగుప్తీయులకు హేయుడైన యోసేపు మరి ఆ దేశానికి వెళ్ళి ఆ దేశములో ప్రధాని అయిపోయి కూర్చున్నాడు. ఆయన చేసిందే శాసనము, ఆయన మాటే ఒక శాసనము. దేశమంతటా ఆయన అనుమతి లేకుండా ఏది జరగటానికి వీల్లేదు. ఎంత గొప్ప సంగతి అండి ఇది. దిస్ ఈజ్ హౌ గాడ్ ఎగ్జాల్ట్స్ ఎ హోలీ పర్సన్. ఒక వ్యక్తి నిజముగా దేవునికి యథార్థత కలిగి జీవిస్తే, ఒక వ్యక్తి నిజముగా తన శరీర అవయవాలను పవిత్రతకు అప్పగించుకుంటే, దేవునికి అప్పగించుకుంటే, పరిశుద్ధముగా జీవించాలని తీర్మానం చేసుకుంటే దేవుడు అంతగా ఘనపరుస్తాడు, అంతగా హెచ్చిస్తాడు. 3వ క్యారెక్టర్ చూద్దాము. దేశములో ఎంతో మంది ప్రజలు ఉండగా యోబు మాత్రమే ఎలా దేవుని చేత భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని పిలిపించుకోగలిగినాడు. ఎలా సాధ్యమైంది? లోకమంతా ఒక వైపు పోతా ఉంది, మరి యోబు కూడా అదే మార్గంలో పోవాలి కదా. యోబుని మాత్రమే దేవుడు నీతిమంతుడని పిలిచినాడు, యథార్థవర్తనుడని పిలిచినాడు. యోబు మాత్రమే ఏమంటున్నాడు? భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు, ఎవడునూ లేడు. దేర్ ఈస్ నన్ లైక్ హిమ్ ఆన్ దిస్ ఎర్త్. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, ఎంత గొప్ప సాక్ష్యం. ఎలా ఇది సాధ్యమైందంటే యోబు తన కన్నులను, తన నోటిని, తన ఇతర శరీర అవయవాలను అపవిత్రతకు అప్పగించలేదండి. పవిత్రముగా 2 మాటలు ఆయన గురించి మనం చదువుదాము. యోబు గ్రంథం 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామా? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును. ఏంటండి యోబు ఎంత గొప్ప తీర్మానం చేసుకుంటున్నాడు. లోకంలో ప్రజలంతా ఒక రకమైన జీవితం జీవిస్తూ ఉంటే
యోబు మాత్రము నేను నిబంధన చేసుకున్నాను, నా నిబంధనకి సరిగా నేను నిలబడలేకపోతే మరి నా దేవుని మాట ఏమవుతుంది, నా దేవుని స్వాస్థ్యానికి ఏమవుతుంది, నా దేవుడిచ్చిన ఆజ్ఞ సంగతి ఏమవుతుంది? యోబు తన శరీరాన్ని, తన జీవితాన్ని పవిత్రముగా ఉంచుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నిబంధన చేసుకున్న దేంతోటి? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. కళ్ళు పవిత్రంగా ఉన్నాయంటే శరీర అవయవాలన్నీ పవిత్రంగా ఉన్నాయంటే, నోరు పవిత్రంగా ఉందంటే శరీర అవయవాలన్నీ పవిత్రంగా ఉన్నట్టే. నా యోబు గురించి ఇంకొక మాట చదువుదాం. 31వ అధ్యాయము 30వ వచనములో 2వ భాగము. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. కళ్ళతో నోటితో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనే ఆయన్ని ఆ దేశములో పరిశుద్ధముగా ఉంచింది, దేవుని చేత గొప్ప సాక్ష్యము పొందుకునేలాగా చేసింది. దేవుడే డైరెక్ట్గా సాతానుతో అంటున్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. మన జీవితంలో మనం కూడా మన కళ్ళ విషయంలో, నోటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి రెండింటిని పవిత్రంగా మనం కాపాడుకోగలిగినామా మన జీవితం అంతా పవిత్రముగా ఉంటుంది. వాటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలి. 4వ క్యారెక్టర్ చూద్దాం. దేశంలో ఎంతో మంది జ్ఞానులు ఉండగా దానియేలు ఎందుకు గణపరచబడ్డాడు? షడ్రకు మేషకు అబేద్నెగోలే ఎందుకు గణపరచబడ్డాడు? వారే ఎందుకు రాజ్యంలో హెచ్చించబడ్డారు? ఎందుకంటే వాళ్ళు చేసుకున్న తీర్మానం గణపరిచింది, వారిని హెచ్చించింది. ఏంటి వాళ్ళు చేసుకున్న తీర్మానం? దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. దానియేలు 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్ష రసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనయ్యా, మేము అపవిత్రమైపోకూడదయ్యా, మా దేవుని కొరకు మేము నిలబడాలయ్యా, మా దేవుడు పరిశుద్ధుడయ్యా, ఈ లోకంలో ఉన్న వాటితోటి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమయ్యా అని వేడుకున్నాడు. ఎవరైనా వేడుకుంటారు అవకాశం వస్తే దాన్ని ఇమ్మీడియట్గా ఎట్లా దాన్ని ఎంజాయ్ చేయాలని ఆలోచించేవాళ్ళే కానీ ఈ విధంగా వేడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పాపం చేయకూడదని. చూసారా దానియేలు తీర్మానం? ఆయన తీర్మానం ఇంకొక ముగ్గురిని ఆకర్షించిందండి. ఆ ముగ్గురు షడ్రకు మేషకు అబేద్నెగో. వాళ్ళు కూడా మేము కూడా పవిత్రంగా ఉంటాము, మా దేవుని కొరకు నిలబడతాము. మా సహోదరుడైన దానియేలు ఇంత గొప్ప తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానానికి మేము కూడా మద్దతు ఇస్తాము. మేము కూడా అదే తీర్మానము, మేము కూడా తినము, మేము కూడా త్రాగము, మేము కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాం. అందుకే వారిని దేవుడు ఎంతగా హెచ్చించాడో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48-49 వచనాలు చూడండి. దానియేలు ఆయన స్నేహితులు ఎంతగా హెచ్చించా, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాని నియమించెను. అంతటా దానియేలు రాజునంత మనవి చేసుకొనగా రాజు షద్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఎక్కడ మరి చెరసాల, ఎక్కడ రాజు, ఎక్కడ దీనస్థితి? వాళ్ళు ఎట్లా వెళ్ళారండి ఆ దేశంలోకి? బబులోనులోకి ఎట్లా వెళ్ళారు? వాళ్ళు బానిసలుగా వెళ్ళారు. బానిసలుగా బబులోను రాజు నెబుకద్నెజరు వాళ్ళని పట్టుకుపోయినాడు. బానిసలుగా వెళ్ళిన వ్యక్తి బానిస ఎక్కడ? రాజు సన్నిధిలో ఉండే వ్యక్తి ఎక్కడ? ఎంత వ్యత్యాసం చూడండి. ఎంతగా దేవుడు పవిత్రముగా తమ జీవితాలను కాపాడుకుంటే దేవుడు ఎంత స్థితికైనా తీసుకువెళ్ళగలడానికి ఇదే మనకు నిదర్శనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 4 వ్యక్తులు తమ శరీరాలను అపవిత్రపరచుకోవటానికి ఇష్టపడాల. శరీరాలను ఏ విధము చేతనైనా పవిత్రముగా ఉంచుకోవాలని తీర్మానం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి తీర్మానాలు ఈ దినాల్లో మనకు కావాలి. ఎటువంటి స్ట్రాంగెస్ట్ మరి తీర్మానాలు మనం చేసుకోవాలి, లేకపోతే సాతాను పడగొట్టేస్తాడు.
దానియేలు తీర్మానం చేసుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు తీర్మానం చేసుకున్నారు. రాజ్యంలో ఉన్నతమైన స్థాయిలకు వారు హెచ్చించబడ్డారు. 5వ క్యారెక్టర్ చూద్దాము. 5వ క్యారెక్టర్, శపించబడిన జనాంగమైన మోయాబీలలో నుండి వచ్చిన రూతు ఎట్లా క్రీస్తు వంశావళిలో పేరు సంపాదించుకోగలిగింది? శపించబడిన జనాంగం కదా, సమాజంలో చేరటానికి వాళ్ళకు అవకాశం లేదు కదా. ఏ తరమైనా లోతుతో వచ్చిన సంతానము కదా అది. అమ్మోనీయులు, మోయాబీలు శాశ్వత కాలానికి శపించబడిన వారు కదా. మరి ఆ శపించబడిన జనాంగంలో నుంచి వచ్చిన రూతు క్రీస్తు వంశావళిలోనే స్థానం సంపాదించిందే. ఏంటి కారణం? నయోమి అన్ని పోగొట్టుకొని దీనస్థితిలోకి జారిపోయినప్పుడు, ఒంటరిగా బెత్లెహేముకు తిరిగి వెళ్ళిపోదామని తీర్మానించుకున్నప్పుడు రూతు చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? రూతు చేసుకున్న తీర్మానం చూడండి. రూతు 1వ అధ్యాయము 16-17 వచనాలు. రూతు 1:16-17. నయోమి అంటా ఉందమ్మా, ఓర్పా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా నీ జనుల దగ్గరికి వెళ్ళిపో. నా దగ్గర కొడుకులు లేరు కదా నీకు పెళ్లి చేయటానికి, ఇక నువ్వు వెళ్ళిపో. నువ్వు నీ దేశంలో ఎవరైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా నీ జీవితం జీవించు, యవ్వనస్తురాలివి నువ్వు వెళ్ళిపో అంటే రూతు చేసుకున్న తీర్మానం చూడండి. 1:16-10. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరేదైనా నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక నేను. వాట్ ఎ గ్రేట్ డెసిషన్ షీ హాస్ టేకెన్. ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నాను. నీ దేవుడే నా దేవుడు. నయోమి దేవుడు పరిశుద్ధుడైన యెహోవా. నయోమి దేవుడు శాశ్వతుడైన యెహోవా. పరిశుద్ధుడైన దేవుని బిడ్డగా ఉండాలని తీర్మానం చేసుకుందండి రూతు. నేను పరిశుద్ధముగా ఉండాలని తీర్మానం చేసుకుంది. ఆమె తీర్మానమే ఆమె పవిత్రముగా ఉండటకు సహాయం చేసింది. పవిత్రముగా ఉండటానికి పురికొల్పింది. తన పవిత్రతను కాపాడుకుంది. ఆ దేశ జనులు పక్షముగా బోయజు చేత ఆమె పొందిన సాక్ష్యం ఏంటో తెలుసా? చూడండి ఆమె పొందిన సాక్ష్యం. రూతు 3వ అధ్యాయము 10వ వచనములో ఆ దేశ జనులందరి పక్షముగా బోయజు రూతుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు అంటే బోయజు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెననొందినదానవు. కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలనను నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనది. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది! ఎంత గొప్ప సాక్ష్యం! శపించబడిన జనాంగంలో నుంచి వచ్చిన ఒక రూతు యెరూషలేములోనికి వచ్చిన బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుతుంది. పరిశుద్ధ దేవుని బిడ్డగా పరిశుద్ధముగా జీవించాలని ఆమె తీర్మానించుకుంది. యవ్వన బిడ్డలారా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రూతు లాంటి తీర్మానం మీరు చేసుకోవాలి. యవ్వన బిడ్డలు, లోకములో ఆశలు ఎక్కువ ఉన్నాయండి. లోకములో మిమ్మల్ని నాశనం చేయటానికి ఎన్నో సాతాను పెట్టి ఉంచినాడు. లోకములో మిమ్మల్ని అపవిత్రపరచడానికి ఎన్నో ఆకర్షణలు వాడు పెట్టినాడు. మంచి సాక్ష్యము పొందుకోవాలని తీర్మానించుకోండి. ఈ రోజున రూతు లాంటి సాక్ష్యం నేను పొందుకోవాలి. నా ప్రజల చేత, నా ఇంటి వారి చేత, నేను పని చేస్తున్న చోట అందరి చేత నేను ఇటువంటి సాక్ష్యము పొందుకోవాలి. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్. ఒకటి ఉంది, ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. ఆరోగ్యం పోతే ఎంతో కొంత ఖర్చు పెట్టి ఏదో కొంత మరి పూర్తిగా మనం పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి సంపాదించలేకపోయినా ఎంతో కొంత నెమ్మదిని మనం పొందుకోవచ్చు. కానీ క్యారెక్టర్ పోయిందనుకోండి, దాన్ని ఏమి చేసి కూడా మనం సంపాదించలేము. ఏమి చేసి తిరిగి సంపాదించే అవకాశమే లేదు. ప్రియమైన యవ్వన బిడ్డలారా,
మీ పవిత్రతను కాపాడుకోవడానికి మీరు ప్రయాసపడండి. ఒక్కసారి ఒక ముద్ర పడిందంటే అది లైఫ్ లాంగ్ అది చెరిగిపోదు ఇంకా. కాబట్టి మీ క్యారెక్టర్ని బాగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 6, క్యారెక్టర్ నంబర్ 6, లాస్ట్ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతోమంది అందమైన అన్యజాతి స్త్రీలు ఉండగా యూదురాలిని ఎస్తేరు ఎలా దేశపు రాణి కాగలిగింది? ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగా ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయ రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అంటే ఏంటి ఆమె చేసుకున్న తీర్మానం? చూచిన వారందరికీ దయ పుట్టిందంట. అంతమంది దయను ఆమె ఏ విధంగా సంపాదించుకోగలిగింది? దానికి ఏంటి కారణం అంటే ఎస్తేరు మితమైన అలంకరణ కోరుకుంది. మిగిలిన వాళ్ళందరూ మాకు అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, మేము ఇంకా బాగా కనపడాలి రాజుగారు మమ్మల్నే పిలవాలి, రాజుగారు మమ్మల్నే స్వీకరించాలి, రాజుగారు మమ్మల్నే పెళ్లి చేసుకోవాలి, మమ్మల్ని రాణిగా చేయాలని చాలా 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 అడిగి తీసుకున్నారేమో. ఎస్తేరు అంట ఆమె హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదు. ఆమె మితమైన అలంకరణ ఆమెని రాణిగా సింహాసనం మీద కూర్చోబెట్టింది. మితమైన అలంకరణ. ఒక్క వచనం చదువుదాం ఆమె గురించి. ఎస్తేరు 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. చూడండి, ఆమె అలంకరణ సరిగా లేదు, పూర్తి అలంకరణ ఆమె చేసుకోవాలా, కానీ ఆమె అలంకరణ రాజుకి ఇష్టమైంది. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. స్త్రీలందరికంటే ఎస్తేరు రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందుకొనగలిగింది. అంటే కారణము ఆమె మితమైన అలంకరణ. యవ్వన బిడ్డలారా, మీ అలంకరణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మేకప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రంగులు పులుముకోవద్దు మీ ముఖానికి. రంగులతో మీ ముఖాన్ని పాడు చేయవద్దు. దేవుడు మీకు ఇచ్చిన అందాన్ని కాపాడుకోండి. ఆ అందము శాశ్వతమైన అందము, అది ఎక్కడికి పోదు. మేకప్లతోటి నీవెవరైనా ఆకర్షించగలిగినా తర్వాత రంగు బయటపడితే ఈ బ్రతికేమైపోతుంది? ఒకసారి ఆలోచించి. శాశ్వతమైన రంగులతోటి నీవెవరికైనా కనపడాలి, ఎవరినైనా ఆకర్షించగలగాలి. కానీ ఈ లోకంలో ఉండే రంగులతోటి నీ ముఖాన్ని అలంకరించుకోవద్దు. లోకంలోని రంగులతోటి నీ ముఖాన్ని పాడు చేసుకోవద్దని నేను నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడిచ్చిన రంగుతో తృప్తి పడండి, దేవుడు దాన్ని దీవిస్తాడు. ఎస్తేరు అలంకరణ కోరుకోలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేసుకోవలసిన నిజమైన అలంకరణ ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో అలంకరణ గురించి రాయబడింది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-5 వచనాలు చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-5 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఏంటి మీరు చేసుకోవాల్సిన అలంకారము? జడలు అల్లుకొని, రకరకాలుగా జడలు అల్లుకొని అందంగా కనపడాలనుకోవటం కాదు. వెలుపటి అలంకారం కాదు, అంతరంగ స్వభావం అనే అలంకారం మీకు కావాలి అంటున్నాడు. అంతరంగ అలంకారం అవసరము. హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి విలువైన అలంకారము. అది మీకు ఉండవలసిన అలంకారం.
అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యాలు. నేను అలంకరించుకోవాల్సింది ఏంటి? మేకప్ చేసుకునేటప్పుడు నీకు గుర్తు రావాలి, నా అలంకారము అంతరంగ అలంకారం కానీ వెలుపటి అలంకారం కాదు అని. లాస్ట్ వచనంలో అంటున్నాడు, భర్తలకు లోబడి ఉండటం కూడా అలంకారమేనంట. అలంకారం. భర్తలకు లోబడి ఉండటం ద్వారా కూడా స్త్రీలు తమను తామే అలంకరించుకొనిరి. అది కూడా ఒక అలంకారం అంట. లోబడి ఉండాల భార్యలు భర్తలకి. ఇష్ట ప్రకారం మాట్లాడటము, ఇష్ట ప్రకారము ఎదిరించటము, ఇష్ట ప్రకారం జీవించటము, నేను నా ఇష్టం అనటము, ఇవన్నీ మంచిది కాదండి, మంచిది కాదు. భర్తలకు లోబడి ఉండుట మీకు అలంకారం. అది దేవుడు అలంకారాన్ని ఇష్టపడతాడు కూడా. చూడండి, ఇంకా వాక్యము ఒక పవిత్రత వారిని ఎంతగా హెచ్చిస్తుందో 6 క్యారెక్టర్స్ మనం చూసాము ఇప్పటి వరకు. ఒక వ్యక్తి యొక్క పవిత్రత వారిని ఎంతగా ఘనపరుస్తుందో మనం చూసాము. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఒకరి అపవిత్రత ఎంతగా ఒక వ్యక్తిని దిగజారుస్తుందో, ఎంతగా వారిని పతనము చేస్తుందో. 4 క్యారెక్టర్స్ చూద్దాం. 4, ఓన్లీ 4 క్యారెక్టర్స్. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని వాగ్దత్త దేశముగా పొందుకొని అనేక అద్భుతాల ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి కనాను దేశానికి వెళ్ళటానికి వాళ్ళు నిర్ణయించబడి, మరి కనాను దేశంలోనికి వెళ్లకుండానే అరణ్యంలో రాలిపోయారే. ఏంటి కారణం? వాళ్ళ అపవిత్రత. తమ జీవితాలను అపవిత్రపరుచుకున్నారండి. అపరిశుద్ధత వాళ్ళ జీవితాల్లో ప్రవేశించింది. వాళ్ళు అందుని బట్టే అరణ్యములోనే సంహరించబడ్డారు, అరణ్యములోనే రాలిపోయారు. మరి పరిశుద్ధతను కాపాడుకున్న యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ కనాను దేశంలోనికి ప్రవేశించబడ్డారు. తర్వాత ఇంకో క్యారెక్టర్ చూద్దాం. దేవుని కొరకు లేకపోతే దేవుని పని కొరకు నాజీరు చేయబడిన సంసోను, పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడానికి ఏర్పాటు చేయబడిన సంసోను మరి దారుణంగా ఓడిపోయి పతనమైపోయాడంటే కారణం ఏంటి? సంసోను అపవిత్రత. తన శరీర అవయవాలన్నిటినీ అపవిత్రతకు అప్పగించేసినాడండి. పాపం చేసినాడు. అందుకనే శత్రువుల చేతిలో అవమానాల పాలై ప్రాణాలు పోగొట్టుకొని ఆయన చరిత్రలో చిరస్థాయిగా అపవిత్రతకు మారిపేరుగా నిలిచిపోయినాడు. సంసోను జీవితము మనకు ఒక గుణపాఠం అండి, గుణపాఠం. అపవిత్రత మనల్ని ఎంతగా నాశనం చేస్తుందో సంసోను జీవితం ఒక గుణపాఠం. తర్వాత 3వ క్యారెక్టర్, యేసయ్య శిష్యుడిగా, అంతేకాకుండా మనుషులను పట్టు జాలరిగా, అంతేకాకుండా భూమిని తలక్రిందు చేయుటకు పిలువబడిన ఒక శిష్యుడు, యేసయ్య శిష్యుడు మరి దారుణంగా ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి? ఇస్కరియోతు యోధ తన శరీర అవయవాలను, తన మనస్సును అపవిత్రతకు అప్పగించేసినాడు. లోక సంబంధమైన వాటి కోసము ఆయన ఆశపడినాడు. లోక సంబంధమైన కార్యములకు తన జీవితాన్ని అప్పగించినందువల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య. ఇంకా 4వ వ్యక్తి సంఘ స్థాపనలో పాలుపంపులు పొందుతూ పౌలు భక్తునికి సహకారిగా ఉంటూ అనేక ఆత్మలు సంపాదించడానికి ఎన్నుకొనబడిన దేమ లోకములో కలిసిపోయి పతనమైపోవడానికి కారణం ఏంటంటే దేమ లోకాన్ని స్నేహించినాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించినాడు, లోకములో ఉన్న అపవిత్రతను కోరుకున్నాడు, లోకంలో కలిసిపోయినాడు, పతనమైపోయినాడు. ప్రియ విశ్వాసి, చాయిస్ ఈజ్ యువర్స్ టుడే. ఎన్నో ఉదాహరణలు ఈరోజు నేను మీకు చూపించినాను. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటావో, ఏమని తీర్మానించుకుంటావో, ఎటువంటి జీవితం జీవిస్తావో, దేని కొరకు నీ శరీర అవయవాలను అప్పగించుకుంటావో నీ ఇష్టం. శరీరాన్ని లోకానికి అప్పగించి పతనమవుతావా, లేకపోతే దేవునికి అప్పగించి ఘనపరచబడతావా? ఇది నీ ఇష్టం. ఈరోజు దేవుని చేతులకు నిన్ను నీవు అప్పగించుకోవాలా? చాయిస్ నీ చేతిలో పెడుతున్నాను. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఈరోజు ప్రభువా, అపవిత్రమైన జీవితం నాకొద్దు ప్రభువా, నేను పవిత్రంగా జీవించాలని కోరుకుంటున్నాను ప్రభువా. మీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా. నన్ను హెచ్చించండి,
నన్ను ఘనపరచండి అంటావా? ఈరోజే ప్రభు వద్దకు రా. ఈరోజే, రేపు నీది కాదు. ఈరోజే నువ్వు ప్రభు వద్దకు రావాలి. చేతులు చాపి ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు నా బిడ్డ? ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి? ఎప్పుడు వస్తాడు నన్ను హత్తుకోవటానికి అని ఆయన చేతులు చాపి ఆయన ఎదురు చూస్తున్నాడు. రా ఆయన దగ్గరికి. నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. సహోదరుడా, ప్రభువా నన్ను మార్చివేయండి ప్రభువా, నన్ను బాగు చేయండి ప్రభువా అని దేవుని అడుగుదాం. ఈరోజు పవిత్రంగా జీవించడానికి ప్రయత్నము చేద్దాము. పవిత్రముగా, పరిశుద్ధముగా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు తిరిగి వస్తే ఈ రోజున దేవునికి సమర్పించుకుందాం మన జీవితాన్ని. ప్రభువా, ఇదిగో దేవా, నా జీవితము నీకు అంకితం చేస్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని బాగు చేయండి ప్రభువా, నా జీవితాన్ని మార్చివేయండి ప్రభువా. అపవిత్రంగా ఇప్పటి వరకు జీవించినాను ప్రభువా, నన్ను పవిత్రునిగా, పవిత్రురాలిగా మార్చండి నాయన అని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాము. దేవుడు మనల్ని మార్చివేస్తాడు. ప్రార్థన చేద్దాం. అడుగుదాం ప్రభువుని. ప్రభువా, నన్ను మీరు మీ ఆధీనంలో తీసుకోండి నాయన, నన్ను పవిత్రంగా మార్చండి ప్రభువా అని అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు నాయనా. లోకంలో అపవిత్రత పెరిగిపోతా ఉన్నది ప్రభువా. లోకమంతా అపవిత్రమైపోయింది. లోకంలో ఉన్న మేము కూడా నాయనా అపవిత్రతతో అంట కాగుతూ మేము కూడా అపవిత్రమైపోతా ఉన్నాం ప్రభువా. మా జీవితాలు కూడా అపవిత్రమైపోతా ఉన్నాయి. మా జీవితాలనైనా బాగు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతా ఉంది ప్రభువా. ఈరోజు మాకు అనేక క్యారెక్టర్స్ని మాకు చూపించినారు ప్రభువా. వారు ఏ విధంగా వారు హెచ్చించబడినారో, ఏ విధంగా ఘనపరచబడినారో, మరి కొంతమంది ఏ విధముగా దారుణంగా ఓడిపోయి పతనమైపోయినారో కూడా చూపించినారు ప్రభువా. ఆయన మా జీవితాలను బాగు చేసుకోవడానికి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా. ఈరోజు నాయనా మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఇంకా లోక సంబంధమైన విషయాలు మాలో ఉంటే వాటిని కొట్టివేయండి ప్రభువా. మీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకురండి ప్రభువా. మీ కృపలో వర్ధల చేయండి. ఇది నాన్న ప్రభువా, ఎవరైతే తమ జీవితాలు మీకు సమర్పించుకుంటున్నారో వారిని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధల చేయండి. మీ జ్ఞానంతో నింపండి. ప్రతి ఒక్కరికి మీరు నాయన సహాయం చేయండి. పవిత్రముగా జీవించుటకు వారికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ మీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకొనమని వేడుకుంటూ మీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.